ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో ఈ దినము ఆ ప్రభు కృపలో మనమందరము ఆ దేవదేవుని యొక్క పరలోక వర్తమానములు ధ్యానం చేసుకోవడానికి ఆ ప్రభు వారు ఇచ్చిన గొప్ప సమయంను బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, బాగున్నారా? మీ అందరికీ పునరుద్ధాన ఆశీర్వాదములు మెండుగా దేవదేవుడు కృమ్మరించును గాక. పునరుద్ధాన బలముతో, పునరుత్తేజముతో, పునరుజ్జీవముతో ఆ ప్రభువులో నిరంతరము కొనసాగుదుము గాక. హల్లెలూయా. అవును ప్రియులారా, ఈ పునరుద్ధాన దినంలో ఆ ప్రభు సన్నిధికి అందరం వెళ్దాం. అందరం కలిసి సమాజముగా కూడి ఆ ప్రభువును ఆరాధించము గాక. ఆ కృపలో మనందరము కొనసాగుదుము గాక. పిల్లరా, ఈ దినము పరమగీత ప్రసంగ వాహిని అనే ఓ ధారావాహికను గత జనవరి నెల నుండి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాంట్లో పరంపరగా 1వ అధ్యాయం 12వ వచనానికి మనం వచ్చాం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. హల్లెలూయా. రాజు విందుకు కూర్చొని ఉన్నప్పుడు ఈ ప్రియురాలు అక్కడికి వెళ్ళింది అంటే ఆ రాజుతో ఎంత బాంధవ్యము, ఆ రాజుతో ఉన్న అనుబంధము, ఆ రాజు దగ్గర తనకున్న అధికారం, రాజు భోజన బల్ల దగ్గర కూర్చునే ఆ అదృష్టం కొందరికే ఉంటుంది ప్రియులారా. అంత గొప్ప అదృష్టము షూలుమితికి ఇక్కడ దొరికింది. పరిమళ తైలపు సువాసన కలిగిందే కాబట్టి ఆయన భోజన బల్ల చుట్టూ బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఈమె పరిమళ తైలపు సువాసన వెదజల్లింది. దానికి సంకీర్తనకారుడు ప్రియులారా, మనము కోరహు కుమారుడు 45వ సంకీర్తనలో కూడా చాలా చక్కగా ఈ వాసన గురించి చెప్తారు. సంకీర్తన 45:8వ చరణం. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషిస్తున్నవి. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు కావున నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇక్కడ బిడ్డలారా, ఆనంద తైలంతో అభిషేకించినప్పుడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో నీవు తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. హల్లెలూయా. ఎంత గొప్పగా ఇక్కడ
ఒక సంఘాన్ని ఆయన పొగుడుతూ ఉన్నాడు. సంఘము అనగా ఎవరు? నీవు నేనే. మనము ఈ లోకానికి పరిమళ సువాసనగా, పరిమళ తైలముగా, ఆనంద తైలముతో అభిషేకించబడినప్పుడు మనము లోకానికి అగరు వాసన, గోపరస వాసన, లవంగి పట్ట వాసన వెదజల్లుతూ దంతములతో కట్టిన ఇంటిలో తంతి వాద్యములతో మనం సంతోషంగా ఉంటాం. ఆనంద తైలం, సంతోష తైలం, అభిషేక తైలం, సంతోషము, సమాధానము. ప్రియులరా, ఈ లోకంలో రావాలి అంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. యేసయ్యలో ఉన్నది సంతోషం, దేవునిలో ఉన్నది ఆనందం. ఆ ప్రభు అభిషేక తైలం, సంతోష తైలం, ఆనంద తైలంతో మనం నింపబడినప్పుడు మనం ఈ లోకానికి అగ్ర వాసన, లవంగి పట్ట వాసన, గోపరస వాసన ఈ లోకానికి వెదజల్లుతూ ఉంటాం. దంతములతో కట్టిన ఇళ్లలో సంతోష వాయిద్యములతో మనం ఆనందంగా, సంతోషంగా మన జీవితాన్ని గడుపుతాం. ఎప్పుడు? అభిషేక తైలంతో మనం అభిషేకించబడినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృపలో అభిషేకం పొందాలి. ఇలా చాలా మంది ఈ దినాల్లో ఈ అభిషేకానికి దూరంగా ఉంటూ ఉన్నారు. అభిషేకం పొందాలి. అభిషేకం లేకుండా మనము దేవుని కృపను పొందలేము. అప్పుడే గోపరస వాసన, లవంగి పట్ట వాసన, అగరు వాసన, దంతములతో కట్టిన నగరంలో మనం ఉంటాం. తంతి వాద్యములు మనం సంతోషపెడతాయి. అభిషేకము కోసరము మనమందరం కలిసి కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని పరిశుద్ధాత్మను పొందాలి. ఆ పరిశుద్ధాత్మ మన జీవితాలను మార్చేస్తుంది, మనల్ని నడిపిస్తుంది. మనం ఆత్మలో అనుదినము అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. మన ప్రియుని దగ్గరకు మనం తీసుకుని వెళ్తుంది, మనల్ని చెక్కుతుంది. మనకు ప్రియులారా ఒక సౌందర్యాన్ని, ఒక అలంకారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేస్తాడు, సిద్ధపాటు చేస్తాడు. పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు చేస్తాడు ఆ పెళ్లి కుమారుడి కోసం. కాబట్టి ఆ అభిషేకాన్ని పొందడానికి మనమందరము, అభిషేకం ఉన్నవాళ్ళను బట్టి దేవునికి స్తోత్రం, లేని వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం, అభిషేకం పొందాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటూ మరలా రేపటి దినం ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చాలా నిగూఢమైన అంశాలు అక్కడ దాగి ఉన్నాయి. అసలు లవంగి పట్ట దేనికి సూచన, అగరు దేనికి సూచన, అలాగే గోపురసం దేనికి సూచన, ఇది ఏటిలో వాడతారు, వాటి ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయ సత్యాలు ఏమిటో రేపటి దినం నుంచి ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. ప్రియులారా, మరవకండి, మనందరము ఆ దేవదేవుని సన్నిధిలో కనబడదము గాక. ప్రైజ్ ది లార్డ్.